అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బ్రతుకు తెరువు కోసం ఊరు కాని ఊరు వచ్చాం. ఇలాంటివి ఎన్నెన్నో కారణాలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నా కుటుంబాన్ని నేను చూసుకోవడానికి ఇన్నిన్ని కష్టాలు, ఇన్నిన్ని బాధలు అని అనుకుంటున్నాను. మరి మా నాన్న, మన నాన్నలు మనల్ని ఎలా పెంచారో తలుసుకుంటుంటేనే ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ప్రత్యేకమైనది. సూర్యుడు ఉదయించి భూమి మీద ఉన్న జీవకోటికి ఏ విధంగా అయితే వెలుగుని తీసుకొచ్చాడో, అదేవిధంగా మన జీవితాల్లోకి వెలుగు తెచ్చిన అద్భుతమైన పురుషుల వైపు మన హృదయాలను తిప్పుకుందాం. గురూజీ త్రివిక్రమ్ గారి మాటల్లో చెప్పాలంటే, వీరు ఒక నిశ్శబ్దపు వీరులు, స్థిరమైన స్తంభాలు, మొదటి గురువులు. వారే మన చిరకాల స్నేహితులు, మన నాన్నలు. నాన్న అనగానే మనకు గుర్తొచ్చేది చాలా బలమైన దేహం, కానీ చాలా మృదువైన గుండె. చాలా కఠినంగా కనిపించిన పిల్లల కోసం కన్నీరు దాచుకునే ఒక త్యాగశీలి. ఒక్క మాట, ఒక్క చూపుతో మనల్ని శాసించగల శక్తి ఉంది నాన్నకి. కానీ మనం ఒక్కసారి ఏడిస్తే ఆయన కన్ను చెమ్మగిల్లుతుంది. ఎవరో ఒక మహానుభావుడు అన్నాడు, కూతురు పెద్ద అయితే అమ్మకు మంచి ఫ్రెండ్ అవుతుందని, అదే కొడుకు పెద్ద అయితే తండ్రికి శత్రువు అవుతాడని. ఇది నిజమో కాదో కామెంట్లో మీరే చెప్పండి. ప్రతి జీవితంలో జరిగే ఒక గొప్ప సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. నాన్న మనల్ని కోపం తెచ్చుకొని కుక్కను కొట్టినట్టు కొట్టే ఉంటారు. కానీ నాన్నకు మన మీద కోపం ఉండదు. మనం ఎక్కడ చెడిపోతామో అని కోపం తెచ్చుకొని మరీ కొడతారు. తెచ్చుకున్న కోపం కదా ఎంతోసేపు ఉండదు. నిజానికి మనం ఇలా చెప్పగలగడం చాలా తేలిక, కానీ ఆ మాటలు వినిపించడం జీవితాంతం మరిచిపోలేని ఆనిముత్యాలు అవుతాయి. నిజానికి నాకు నాన్న గురించి చెప్పే అనుభవం కానీ, శక్తి కానీ, వయసు కానీ లేవు. ఉన్న ఒకే ఒక్క అర్హత, నేను కూడా తండ్రిని అవ్వడం. చివరగా ప్రతి ఇంటికి ఆశాదీపంలా, పిల్లల జీవితాలకు మార్గదర్శకుడిగా నిలిచే మీరు నిజమైన హీరోలు. మీ ప్రేమ, త్యాగాలు, నిశ్శబ్దంగా వచ్చే మద్దతు ఎప్పటికీ మరిచిపోలేము. రోజూ చెప్పుకోలేకపోయినా మేము మిమ్మల్ని అంతులేని ప్రేమతో ప్రేమిస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే. ఈ వీడియో బాగా ఎమోషన్ అయినట్టున్నాం. రాసేటప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.